ప్రపంచ యాత్ర సందర్శనీయ క్షేత్రాల్లో అతి సాహసోపేతమైన భక్తి యాత్ర అదే అమర్నాథ్ యాత్ర. అంటే హిమాలయాల్లో మంచు శివుని దర్శనం అన్నమాట. అందుకే ఈ యాత్రకు వెళ్ళటానికి 1-2 సార్లు ఆలోచిస్తారు. 15 ఏళ్లలోపు వారికి, 70 ఏళ్లు దాటిన వారికి అనుమతి లేదు. అలాంటి అమర్నాథ్ ఎలా వెళ్ళాలి? యాత్రలో మజిలీలు ఎలా ఉంటాయి? ఎన్ని మార్గాల్లో యాత్రకు వెళ్లే అవకాశం ఉంది? ఎందుకంత ప్రమాదకరం? ఇలా అనేక ప్రశ్నలకు సమాధానమిస్తుంది బిగ్ టీవీ టీం. తెలుగు మీడియా చరిత్రలో కష్టసాధ్యమైన పర్వత శ్రేణి మార్గం బాల్టాన్ నుంచి అమర్నాథ్ యాత్రను పూర్తి చేస్తుంది. 23 పుణ్యక్షేత్రాలను దర్శించినంత పుణ్యం. అందుకే ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలి అనుకుంటారు. అలా అని అది సాదాసీదా యాత్ర కాదు. గన్నుల పహారా, అనుమతులు, హెల్త్ చెకప్లతో కూడిన సాహస యాత్ర. సముద్ర మట్టం నుంచి 13,500 అడుగుల ఎత్తులు, 3,800 మీటర్ల మంచు పర్వత శిఖరాల్లో అమర్నాథ్ యాత్ర. ప్రతి ఏటా జూన్ నెలాఖరు నుంచి జూలై నెలలో అనుకూల వాతావరణంలో 48 రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది. హిమాలయాల్లో సహజ సిద్ధంగా ఏర్పడిన భోలేనాథ్ దర్శనం కోసం అనేక మంది యాత్రికులు సిద్ధపడతారు. యాత్రకు వెళ్లటానికి అందరికీ సాధ్యం కాదు. దీనికి ఆరోగ్యం, వయస్సు ఇలా అన్నింటినీ చెక్ చేసిన తర్వాత అనుమతులు ఇవ్వబడతాయి. దీనికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. దీనికి ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకోవాలి. అమర్నాథ్ యాత్ర దరఖాస్తు పొందాలంటే ముందుగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నుంచి అనుమతి పత్రం పొందాలి. బీపీ, షుగర్లు కంట్రోల్లో ఉన్నాయనే నిర్ధారణతో పాటు గుండెపోటు వంటివి గతంలో రాలేదనే నిర్ధారణ, దీర్ఘకాలిక రోగాలు లేవనే సర్టిఫికేషన్ అవసరమవుతుంది. ఇవన్నీ వచ్చిన తరువాత అమర్నాథ్ యాత్రకు వెళ్లటానికి డేట్ నిర్ధారణ జరుగుతుంది. ఆ తేదీ కూడా మొదటి రోజు నుంచి యాత్ర కొనసాగే 48 రోజుల వరకు ఎంతమంది ఆయా ప్రాంతాల నుంచి వెళ్లాలనేది అప్లికేషన్ల ద్వారా డిసైడ్ అవుతుంది. దేశంలో బద్రీనాథ్, కేదార్నాథ్ లాంటి చార్ధామ్ యాత్రలతో పాటు మానస సరోవర్ లాంటి కష్టసాధ్యమైన యాత్రలున్నాయి. అన్నింటిలోనూ అమర్నాథ్ నిజంగా కష్టసాధ్యమైన సాహస యాత్ర. ఇలాంటి యాత్ర ఎలా జరుగుతుంది? ఎలా వెళ్ళాలి? అడుగడుగునా ఎలాంటి అవంతరాలుంటాయి? ఇవన్నీ చూపించడం కోసం బిగ్ టీవీ టీం ఈ సాహసయాత్రకు సిద్ధపడింది. ప్రభుత్వం ప్రకటించిన తొలి దర్శనం జూన్ 29 నాటికి అనుమతులు తీసుకుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు ఛానల్ ప్రయాణించని అతి కష్టసాధ్యమైన ఎత్తైన పర్వతాలు, లోయల మధ్య సాగే బాల్టాల్ మార్గాన్ని ఎంచుకుంది. సుమారు 25 కిలోమీటర్ల ఎత్తుకు సాగే ఈ యాత్ర నిజంగానే అతి ప్రమాదకరమైన యాత్ర. అమర్నాథ్కు మరో మార్గం కూడా ఉంది. అది పెహల్గావ్. ఈ మార్గం నుంచి ఎక్కువ మంది ప్రయాణిస్తారు. కానీ బాల్టాల్ నుంచి కష్టసాధ్యమైన యాత్రకు బిగ్ టీవీ సిద్ధపడింది. హైదరాబాద్ నుంచి అమృత్సర్ మీదుగా విమానంలో జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్ చేరుకుంది బిగ్ టీవీ టీం. శ్రీనగర్ నుంచి అమర్నాథ్కు వెళ్లటానికి ముందుగా బేస్ క్యాంపులకు చేరుకోవాలి. బాల్టాల్, పెహల్గావ్ ఈ 2 బేస్ క్యాంపు ప్రాంతాలు. శ్రీనగర్ నుంచి ఈ 2 ప్రాంతాలు చేరుకోవాలంటే 100 కిలోమీటర్ల పైనే రోడ్ మార్గంలో ప్రయాణించాలి. కష్టసాధ్యమైన నిటారుగా ఉండే పర్వత శిఖరాల ప్రాంతం బాల్టాల్ బేస్ క్యాంపు నుంచి అమర్నాథ్ యాత్ర కొనసాగించాలని ముందుగానే బిగ్ టీవీ బృందం నిర్ణయించుకుంది. అందుకే బాల్టాల్ వైపే బిగ్ టీవీ తన ప్రయాణం ప్రారంభించింది. బాల్టాల్ వెళ్లేందుకు ముందుగా సిద్ధం చేసుకున్న వాహనంలో ప్రయాణం మొదలుపెట్టింది.
ఎటు చూసినా ప్రకృతి అందాలే. సంవత్సరంలో సగానికి పైగా కురిసే మంచును తట్టుకునేలా కనిపించే ఆకర్షణీయమైన నిర్మాణాలు. ఒకవైపు ఎత్తైన పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు. ఈ రెండింటి మధ్య పెద్దగా చప్పుడు చేస్తూ ప్రవహించే హిమనీ నదులు. సుందర దృశ్యాల మధ్య పొంచి ఉండే ప్రమాదాలు. రిస్క్ అంటే మామూలు రిస్క్ కాదని చెప్పాలి. కొంచెం ఏమరపాటుగా ఉన్నా ఇక అంతే సంగతులు. సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం. అది కార్గిల్, లడఖ్ వైపు వెళ్లే మార్గం. ఈ మార్గ మధ్యలో సోను మార్గ్ లాంటి సుందర విహారయాత్ర ప్రదేశాలు ఎదురవుతాయి. ఈ ప్రయాణం తరువాత రాత్రికి బిక్టివి బృందం బాల్టాల్కు చేరుకుంది. ఇక్కడ్నుంచి అసలైన యాత్రకు సంబంధించి మరో ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక్కడ మనకు ఉన్న ఆరోగ్య, ప్రయాణ అనుమతులు చూపించి మరోసారి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చే జియో ట్యాగ్ ఐడెంటిటీ కార్డ్ అతి ముఖ్యమైంది. దీని ద్వారానే యాత్రికుడు ఎక్కడైనా మిస్ అయితే గుర్తించే అవకాశం ఉంటుంది. యాత్ర పర్మిట్ పేపర్లను అక్కడి ఆఫీస్లో ఇస్తే దాని నెంబర్ ఆధారంగా మనకు జియో ట్యాగింగ్ కార్డ్ ఇస్తారు. అంటే పర్మిట్ నెంబర్ను ఆ కార్డుకు లింక్ చేస్తారు. దాంతో భక్తుడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ తరువాత భద్రతాపరమైన తనిఖీలు చేసి భక్తులను లోనికి అనుమతిస్తారు. ఒకవేళ భక్తులు కేవైసీ ప్రాసెస్ రాష్ట్రాల్లోనే చేసుకోకపోతే వారికి జియో ట్యాగింగ్ కార్డు ఇచ్చే సమయంలోనూ చేస్తారు. శ్రీనగర్ నుంచి దాదాపు ఒక 5 గంటల ప్రయాణం తర్వాత మనం బాల్టా ఏదైతే క్యాంప్ ఉందో, అమర్నాథ్ యాత్రకు కీలకమైన క్యాంపు ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశానికి చేరుకున్నాం. చాలా మంది యాత్రికులు చేరుకుంటున్నారు. ఒకవైపు మిలిటరీ, BSF, మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీస్ తో సైతం ఇక్కడ పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. మనం చూస్తున్నాం చుట్టూ కొండలు ప్రదేశం, ఆ మధ్యలో ఈ బేస్ క్యాంప్ అనేది మనకు కనిపిస్తుంది. ఇది మనకి ఇక్కడ కనిపిస్తున్నది రిజిస్ట్రేషన్ కార్యక్రమం. అంటే ఏదైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఈ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్, అంటే యాత్రకు సంబంధించిన మెడికల్ చెకప్ కు సంబంధించిన సర్టిఫికేషన్ కావచ్చు, తర్వాత ఆధార్ కావచ్చు, ఇవన్నిటిని తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి దాదాపు 20 కిలోమీటర్లు ఉండే అమర్నాథ్ యాత్రకు వెళ్లడానికి ఇక్కడంతా దీనికి ఒక ట్యాగింగ్, జియో ట్యాగింగ్ తో పాటు ఒక ఐడెంటిటీ కార్డు ఇస్తారు. ఈ ఐడెంటిటీ కార్డుతోనే పైకి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే పూర్తి సెక్యూరిటీతో తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి పంపిస్తారు కాబట్టి. సెక్యూరిటీ తనిఖీల తర్వాత మనం బేస్ క్యాంపులోనే ఉండాల్సి ఉంటుంది. చుట్టూ మంచు కొండలు, మధ్యలో బేస్ క్యాంప్. నిజంగా అదో అరుదైన అనుభూతి. ఈ మంచు కొండల్లో వాతావరణం అలవాటు పడటానికి బేస్ క్యాంపులో 24 గంటలు ఉండాల్సిందే. అక్కడ గుడారాలు ఏర్పాటు చేస్తారు. వేటిని అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది. రోజుకు 200 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు గుడారాలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది. అడుగడుగునా పోలీసులే కనిపిస్తారు. BSF, CRPF, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పహారా కాస్తారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. యాత్రికులకు పూర్తి భద్రత కల్పిస్తారు. ఎందుకంటే ఏమాత్రం ఆదమరచినా ఉగ్రవాద దాడులకు గురికావాల్సిందే. మరి యాత్రకు వెళ్లే వారికి ఆహారం మాటేంటి? ఇక్కడ ఇదే ఓ అరుదైందిగా చూడాలి. ఈ మంచుకొండల్లో అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులకు లంగర్స్ ని ఏర్పాటు చేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికుల కోసం అక్కడ ఏర్పాటు చేసే ఉచిత భోజన వసతి కేంద్రాలను లంగర్స్ గా పిలుస్తారు. ఈ లంగర్స్ ను వివిధ రాష్ట్రాల నుంచి ఆయా సంప్రదాయ ఫుడ్స్ కు సంబంధించి దాతలు ఒక సమూహంగా ఏర్పాటు చేస్తుంటారు. ఎంతో వ్యయ ప్రయాసల కూర్చి ఈ లంగర్స్ ను ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉచితంగా సర్వీస్ చేయటానికి కూడా అనేక మంది ఈ లంగర్స్ కు ప్రభుత్వ అనుమతులతో చేరుకుంటారు.
అమర్నాథ్ యాత్ర అంటే భక్తితో కూడిన యాత్రే కాదు, ఒక సాహసోపేతమైన యాత్ర. ఇక్కడ యాత్రకు దాదాపు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అంటే మనం ఎక్కడి నుంచి కశ్మీరు అంటే ఏదైతే శ్రీనగర్ ఉందో శ్రీనగర్ నుంచి ఇక్కడికి బాల్టాకు దాదాపు 140 కిలోమీటర్లు. 140 కిలోమీటర్లు కూడా మనం ఏదో ఒక వాహనం తీసుకుని రావాల్సి ఉంటుంది. ఒక్కసారి మనం ఇక్కడ బాల్టాలో ఉండే ఇది ఒక విధంగా విడిది సెంటర్ అని చెప్పాలి. ఈ క్యాంపులో నుంచే అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్తారు. దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల నడక మార్గం ఉంటుంది. మనం చూడొచ్చు ఒక్కసారి చుట్టూ హిమాలయాలు, అంటే 4 వైపులా ఆ కొండ ప్రాంతం ఉంది. మనకి చూడొచ్చు ఆ దట్టమైన ఆ కొండలు, అంటే మనం ఊహించలేనంత ఎత్తైన కొండలు హిమాలయాలు కనిపిస్తున్నాయి. హిమాలయాలు చుట్టూ మధ్యలో ఉండే ఒక లోయ ప్రాంతంలో ఇక్కడ బేస్ అనేది ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉండే వాతావరణాన్ని చూస్తే ఏ సమయానికి ఎలా ఉంటుందో కూడా అర్థం కాని పరిస్థితి. అంటే గత రాత్రిని తీసుకుంటే రాత్రిపూట పూర్తిగా భారీ వర్షం పడింది. అంటే ఏమవుతుందో ఉదయానికని తెలియని పరిస్థితి. కొద్దిసేపటికి విపరీతమైన చలి, అంటే అందరూ పూర్తిగా మఫ్లర్లు గానీ లేదా మంకీ క్యాప్స్ గానీ రగ్గులు గానీ కోట్లు గానీ వేసుకునే పరిస్థితి. అక్కడ నుంచి మనం చూస్తే ఇప్పుడు ఎండ వాతావరణం కనిపిస్తుంది ఒక్కసారిగా. అంటే ఇది ఏ టైంలో ఎలా మారుతుందో తెలియని ఒక వాతావరణం కనిపిస్తుంది. మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే నేను ఇప్పుడు ఒక చలి దుస్తులు వేసుకోకుండా మామూలు సాధారణంగా ఉండే పరిస్థితి, కానీ మరికొద్దిసేపట్లో ఏ విధంగా మారుతుందో కూడా అర్థం కాదు. 2011 నుంచి అమర్నాథ్ యాత్రలు తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు అమర్నాథ్ సేవా సమితిగా ఏర్పడి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలా ఈసారి కూడా వారంతా కలిసి లంగర్స్ ఏర్పాటు చేశారు. అయితే ప్రత్యేకమైన లంగర్ లేకపోవడంతో ఇతరుల దాంట్లోనే అద్దెకు తీసుకున్నారు. అందులోనే వంటశాలను ఏర్పాటు చేసి తెలుగు రాష్ట్రాల భక్తులకు భోజనం ఉచితంగా అందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర మంత్రులున్నారని వచ్చే ఏడాదైనా ఒక ప్రత్యేక లంగర్ ఇప్పించాలని వారు కోరుతున్నారు. మేము 2010లో ఒక 45 జంటలు వచ్చి ఇక్కడ 4 రోజులు వర్షాభావంతో ఇక్కడే ఉండి మాకు ఇబ్బంది అయితే 2011లో స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి ఇప్పటి జరుగుతున్నది. మాకు సొంత లంగర్ కావాలని చెప్పి మేము 4 కేంద్ర మంత్రులతోని లెటర్ తీసుకుపోయి ఇక్కడ గవర్నర్ కూడా ఇచ్చాము. ఇస్తే ఇప్పుడు బ్యాన్ ఉంది, తర్వాత చేద్దామని చెప్పి వాళ్ళు ఇప్పటివరకు మాకు ఇవ్వలేదు. ఇక్కడ మేము రోజు ఉదయం చాయ్, కాఫీ, టోస్ట్ బ్రెడ్, బిస్కెట్స్, మధ్యాహ్నం భోజనము, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందరికీ ఎంతమంది అయినా రాని అంతమందికి సుమారు 30 నుంచి 35 రోజులు మేము సేవ చేస్తే రెడీ ఉన్నాం. 30 మందితోనే అమర్నాథ్ అన్నదాన సేవా సంస్థని స్థాపించి మనం అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 185 మందితోని గత 2011 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం మనం బ్రహ్మాండంగా వేరే లంగర్ల వాళ్ళతో, ఎందుకంటే ఒకసారి ఏర్పాటు చేసిన లంగర్ మళ్ళీ వచ్చే సంవత్సరం వాళ్ళు ఇస్తారా మనం రాణిస్తారా లేదని పరిస్థితులలో ఒక్కొక్కసారి ఒక్కొక్క లంగర్లో చేసుకుంటూ విజయవంతంగా అమృత్సర్ వాళ్ళ లంగర్లో మనం 2018 నుంచి ఇక్కడ ఉండడం జరుగుతుంది. 2014 నుంచి అమర్నాథ్ యాత్రకు ప్రతి ఇయర్ ఫస్ట్ డే దర్శనం చేసుకోవడానికి దాదాపు 30-40 మంది ఫ్రెండ్స్ కలిసి ఇక్కడ వస్తున్నాం. టెంట్స్ అరేంజ్ చేసి ఇక్కడ బండారాలు పెట్టి సేవా సంస్థలు అయితేనేమి సేవాదారులు అయితేంది లక్షలాదిగా వచ్చే అమర్నాథ్ యాత్రికులకు అందరికీ వీళ్ళు అన్నప్రసాదం పెట్టడము, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఫెస్టివల్ ఇక్కడ పెట్టి వీళ్ళు కూడా వాళ్ళ సంతృప్తి చెందుతుంటారు. మొత్తంగా అస్సలు సిసలు యాత్ర ఇప్పుడే మొదలు కానుంది. నడిచే శక్తి ఉన్నవారు మినహా మిగతా వయసు మీద పడిన వాళ్లు, నడవలేము అనుకున్నవారు డోలీలు, గుర్రాలపై వెడుతుంటారు. అలా బిగ్ టీవీ టీం కూడా కొద్ది దూరం గుర్రాలు, ఆ తరువాత కాలినడకన యాత్రకు సిద్ధమైంది. For more videos like this, subscribe Big TV channel.